ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు టైం మనది కానప్పుడే మనం ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు దర్శకుడు శంకర్ ఉన్న సిట్యుయేషన్ ఇదే. మరి ఈయన నెక్స్ట్ సినిమా కోసం కాంప్రమైజ్ అవుతారా, లేదంటే నిర్మాతలకు 100 కోట్లు కావాలని డిమాండ్ చేస్తారా? శంకర్ అసలు ఏం చేయబోతున్నారు? ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది మన మాట వింటుంది, అప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. టైం బాలేనప్పుడు అది చెప్పినట్లు మనం చేయాల్సొస్తుంది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేశారు, ఇక ఇప్పుడు రెండోది చేయాల్సొచ్చేలా ఉంది. ఈ మధ్య ఈయనకి టైం పెద్దగా కలిసి రావట్లేదు అనేది కాదు అనలేని చేదు నిజం. సంక్రాంతికొచ్చిన గేమ్ చేంజర్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమా కాంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బుని నీళ్లలాగా ఖర్చు చేయించేశారు. పైగా షూట్ చేసింది సినిమాలో చూపించలేదు అన్న విమర్శలొచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేసేశాయి. ఓ ప్లానింగ్ అంటూ లేకుండా 5 గంటల ఫుటేజ్ తీస్తే నిర్మాతకు ఎంత నష్టమనేది ఐడియా ఉండాలి కదా అంటూ శంకర్పై సెటైర్లు పేరుతున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో ఈయన నెక్స్ట్ సినిమాల విషయంలో ఆసక్తి మొదలైంది. ఇన్ని రోజులు అంటే శంకర్ చెప్పినంత బడ్జెట్ ఇచ్చారు నిర్మాతలు. ఇకపై ఈయనపై నమ్మకంతో అంతే ఇస్తారా అనేది మాత్రం ఆసక్తికరమే. గత 10 ఏళ్లలో శంకర్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. ఇండియన్ 3 కూడా వచ్చే వరకు అనుమానమే. ఇలాంటి టైంలో వీరయుగ నాగయ్యన్ వేల్పరి ప్రాజెక్ట్ ప్రకటించారు శంకర్. ఆయన ఊహకు తగ్గట్లుగా వేల్పరి తీయాలంటే 1000 కోట్లు కావాలి. మరి అంత బడ్జెట్ ఇప్పుడు శంకర్ని నమ్మి పెడతారా? చూడాలిక ఏం జరగబోతుందో. తోటి సీనియర్ హీరోలంతా ఒక దారిలో వెళ్తున్నప్పుడు తాను మాత్రం మరో దారిలో ఎందుకు వెళ్ళడం అనుకుంటున్నారు నాగార్జున. అందుకే ఆయన కూడా తోటి నటులు వెళ్తున్న దారినే ఎంచుకున్నారు. ఆయన సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది కదా. పనిలో పనిగా అది కూడా చేయాలని చూస్తున్నారు నాగ్. మరి ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? నాగార్జున సోలో హీరోగా వచ్చి ఏడాది దాటేసింది. 2024 సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చారు నాగ్. ఆ తర్వాత మరో సినిమానే ప్రకటించలేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. ఈ గ్యాప్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బాగానే చేస్తున్నారు. ఆ మధ్య బ్రహ్మాస్త్రలు చేసినట్లే తాజాగా 2 సినిమాలు చేస్తున్నారు. శేఖర్ కమల తెరకెక్కిస్తున్న కుబేర సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు నాగార్జున. ధనుష్ ఇందులో హీరో. అలాగే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మధ్యలో తనయులు అఖిల్, నాగచైతన్య పెళ్లిళ్లతో బిజీ అయిపోయారు. దాంతో సోలో హీరోగా సినిమా ప్రకటించే ఖాళీ లేకుండా పోయింది నాగార్జునకి. సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే సోలో హీరోగాను నటించడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు నాగ్. ఈ క్రమంలో ఈయనకి ఓం భీంభూష్ ఫేమ్ హర్ష కొనగంటి చెప్పిన కథ నచ్చింది అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై ఒక క్లారిటీ రాబోతోంది. మరోవైపు భాను అనే కొత్త దర్శకుడితో నాగార్జున సినిమా ఇప్పటికే మొదలైంది అన్న టాక్ నడుస్తోంది. సీనియర్ హీరోలలో ఇప్పటికే చిరంజీవి, బాలయ్య, వెంకీ మంచి ఫామ్లోకొచ్చేశారు. చిరు భోళాశంకర్తో డీలా పడ్డా దానికి ముందు వాల్తేరు విరి ఉంది. అలాగే బాలయ్య పీక్స్ లో ఉన్నారిప్పుడు. ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో రికార్డులు తిరగరాస్తున్నారు. దీంతో నాగార్జున మాత్రమే అభిమానులకి బాకీ పడిపోయారు. ఇప్పుడు వెంకీ గ్యారేజ్ ఇచ్చట తెలుగు అమ్మాయిలకు బ్రేక్ ఇవ్వబడును. ఏంటిది అనుకుంటున్నారా? చూడ్డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎప్పటి నుండో పక్క ఇండస్ట్రీలో ఉండి బ్రేక్ కోసం చూస్తున్న తెలుగు అమ్మాయిలకు వెంకటేష్ బ్రేక్ ఇస్తున్నారు. పుష్కరం కింద జరిగిన సీనే మళ్ళీ రిపీట్ అయింది ఇప్పుడు. మరి ఈ మ్యాజిక్ ఏంటో చూసేద్దామా? బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం వెంకటేష్ దండయాత్ర తప్ప ఇంకేం కనిపించట్లేదు. సంక్రాంతికి వస్తున్నామంటూ ఫ్యామిలీస్ అందర్నీ థియేటర్స్ కి రప్పించేస్తున్నారు వెంకీ, అనిల్ రావిపూడి. ఇక హీరోయిన్ల విషయంలో వెంకీ మ్యాజిక్ బాగానే పనిచేస్తోంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి కావాల్సిన బ్రేక్ ఇస్తున్నారు ఈ సీనియర్ హీరో. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న తెలుగులో సరైన గుర్తింపు లేని ఐశ్వర్య రాజేష్ కి సంక్రాంతికి వస్తున్నాంతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చారు వెంకటేష్. ఈ ఒక్క సినిమాతో అమ్మడి పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోతోంది. కాస్త లేటుగా టాలీవుడ్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో ఎంట్రీ మాత్రం గట్టిగానే ఇచ్చారు ఐశ్వర్య. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యం పాత్రలో రఫ్ఫాడించేసింది ఐశ్వర్య. ఇప్పుడు ఐశ్వర్య విషయంలో జరిగిన మ్యాజిక్కే పుష్కరం కింద అంజలి విషయంలో జరిగింది. అప్పటి వరకు తమిళంలో బిజీగా ఉన్న అంజలికి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో బ్రేక్ వచ్చింది. 2013 సంక్రాంతికొచ్చిన ఈ సినిమాలోనూ వెంకటేష్ హీరోగా నటించారు. సీతమ్మ వాకిట్లలో వెంకీకి జోడీగా సీత పాత్రలో అద్భుతంగా నటించారు అంజలి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగులో వరుసగా సినిమాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న గేమ్ చేంజర్లో రామ్ చరణ్ భారీగా నటించారు అంజలి. మొత్తానికి తెలుగు అమ్మాయిలకు బ్రేక్ ఇస్తున్నారు వెంకటేష్. అది కూడా సంక్రాంతి సినిమాలతోనే కావటం విశేషం. నార్త్ అయినా సౌత్ అయినా మేం దిగనంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ అవర్స్ అంటున్నారు మన హీరోయిన్లు. బాలీవుడ్ కు వెళ్లడం కాదు, అక్కడ హీరోయిన్లకు పని లేకుండా చేస్తున్నారు దక్షిణాది హీరోయిన్లు.
హిందీ అప్కమింగ్ సినిమాలన్నిట్లోనూ సౌత్ బ్యూటీసే కనిపిస్తున్నారు. హీరోలే కాదు, హీరోయిన్లు డామినేట్ చేస్తున్నారు అక్కడ. మందే ఇదంతా. బాలీవుడ్ ని చూసి మన హీరోయిన్లు చెప్తున్న మాట ఇదే. ఏదో చుట్టపు చూపుగా ఇలా వెళ్లి అలా వచ్చేయడం కాదు, అక్కడ జెండా పాతేయాలని చూస్తున్నారు సౌత్ హీరోయిన్లు. ఈ క్రమంలోనే రష్మిక మందన ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్లకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం సికిందర్, తామా, చావా లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్. సాయి పల్లవి సైతం మెల్లగా బాలీవుడ్ లో తన ప్లేస్ ని సుస్థిరం చేసుకుంటున్నారు. సౌత్ లో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ హిందీలోనూ రామాయణ్లో సీతగా నటిస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. ఇందులో యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఇక దంగల్ ఫేమ్ నితీష్ తివారీ డైరెక్టర్. 2026 దివాళీకి రామాయణ్ పార్ట్ 1, 2027 దివాళీకి రామాయణ్ పార్ట్ 2 విడుదల కాబోతున్నాయి. ఇక బేబీ జాన్ తర్వాత కీర్తి సురేష్ పేరు కూడా బాలీవుడ్ లో బాగానే వినిపిస్తోంది. సమంత ఎలాగో ఆల్రెడీ కేర్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారు. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ తో బిజీగా ఉన్నారేమే. తమన్నా కూడా ఎక్కువగా హిందీలోనే కనిపిస్తున్నారు. మొత్తానికి నార్త్ లో సౌత్ బ్యూటీస్ హవా బాగానే ఉంది ఇప్పుడు. అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది. అవతార్ 2 నీళ్లలో నడిపించేశారు. మరి అవతార్ 3 ఎలా ఉండబోతోంది? పార్ట్ 3ని జేమ్స్ కెమెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా? పంచభూతాలే అవతార్కు పునాదయ్యాయా? ఈ ఫ్రాంచైజీలో 3వ భాగం నేపథ్యంపై జేమ్స్ కెమెరూన్ క్లారిటీ ఇచ్చారు. మరదేంటి? పేరుకి హాలీవుడ్ సినిమా అయినా ఇండియాలోనూ రఫ్ఫాడించేస్తుంటాయి జేమ్స్ కెమెరూన్ సినిమాలు. ఈయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువ వసూలు చేశాయి. అంతెందుకు, 2 ఏళ్ల క్రితం అవతార్ 2 కూడా ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కెమెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2. జేమ్స్ కెమెరూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచే తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేశారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్లలో ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కెమెరూన్. తాజాగా అవతార్ 3 అప్డేట్స్ వచ్చేశాయి. 3వ భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతోంది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెక్టైనా అనే 2 కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లుగా తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు. అవతార్ తొలి 2 భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయని ఊరిస్తున్నారు కెమెరూన్. దీనికోసం సరికొత్త ప్రపంచంతో పాటుగా టెక్నాలజీ కూడా వాడబోతున్నట్లుగా తెలిపారు. ఖచ్చితంగా అవతార్ 3 ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అవుతుందంటున్నారు. మొత్తానికి పార్ట్ 1లో నేల, పార్ట్ 2లో నీరు అయిపోయాయి. ఇప్పుడు పార్ట్ 3లో నిప్పు ఉండబోతోంది. ఇక పంచభూతాల్లో ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.